విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతోందన్న అనుమానాలు రాను రాను బలపడుతున్నాయి. లోకేష్ ఒకప్పుడు పప్పు అన్న పేరు తెచ్చుకుని ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోన్న మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నిత్యం వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తూ పలుచనైపోతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సాయి కృష్ణ కేసులో జన సైనికులను కట్టడి చేయకపోవటం పెద్ద తప్పిదంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా యూట్యూబర్ రావణ్ అరెస్టు పైన జనసైన్యం తన రౌడీతనాన్ని ప్రదర్శిస్తోంది. మంత్రి లోకేష్ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా పెట్టుబడులపై దృష్టి పెట్టి ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. వివాదాస్పద అంశాలపై ఆయన ఒక కామెంట్ చేయటం లేదు. సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనయుడు లోకేష్ కు పొలిటికల్ మాస్టరీపై పాఠాలు చెబుతున్నారనిపిస్తోంది. అగ్రనటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాత్రం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఏమీ నేర్పించకుండా ఆయన తెలివితేటలకు వదిలేశారన్న సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. లోకేష్ కు పాజిటివ్ ఇమేజ్ వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నెగిటివిటీని కోరి తెచ్చుకుంటున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనది కాని విషయాలకు స్పందించడం పవన్ కు అలవాటుగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలకు సైతం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించటం లోకేష్ అలవాటు చేసుకుంటున్నారు. దానివల్ల వివాదాన్ని ఆదిలోనే తుంచేసే అవకాశాలుంటాయని విశ్వసిస్తున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ రెడ్డి నుంచి చోటా నాయకుడి దాకా ఆరోపణలు చేస్తూ ఉంటే లోకేష్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. 1-2 సార్లు మాత్రమే ఛాలెంజింగ్ సమాధానమిచ్చారు తప్పితే దాన్ని కోర్ టాపిక్ గా మార్చేందుకు ఎక్కడా ప్రయత్నించలేదు. వైసీపీ వారి అజ్ఞానానికి వదిలేస్తున్నామన్నట్లుగా ఆయన తీరు ఉంది. తాను విద్యాశాఖ మంత్రిని అయినా గౌరవంగా ఎంతవరకు స్పందించాలో అంతవరకే ఆ పని చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. మరోపక్క పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిదానికి సూక్తి ముక్తావళి వల్లిస్తూ నేను హోంమంత్రినైతే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా హోంమంత్రి అనితను టార్గెట్ చేసి అవమానపరుస్తున్నారన్న సంగతి పవన్ గ్రహించలేకపోతున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో లోకేష్ ఎక్కడా మాట జారిన సందర్భమే కనిపించడం లేదు. చంద్రబాబు మాత్రమే సీఎం స్థాయిలో పూనుకొని సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగదునమ్మా అంటూ సాయి కృష్ణ వ్యవహారంలో తలదూర్చారు. క్రిమినల్ కు ఏదో జరిగితే కాపు నాయకుడనే నెపంతో నేను స్పందించాలని డిమాండ్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నాయకులు అలాగే తన పార్టీకి చెందిన వారిపై పవన్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం విమర్శలకు దారితీసింది. అలాగే యూట్యూబర్ రావణ్ అంశంలో కూడా పవన్ తీరు హద్దులు దాటిందన్న విమర్శ కూడా ఉంది. తనకు ఎలాంటి సంబంధం లేని సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారాన్ని కట్టడి చేసే బాధ్యతను పవన్ తలకెత్తుకున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో పవన్ చెప్పిన నీతుల్ని, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా పవన్ మాట్లాడిన మాటల్ని తెరపైకి తీసుకొచ్చి నెటిజన్లు అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా లోకేష్ ఏమీ పట్టించుకోవటం లేదు. తనకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంటూ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిపోయారు. దట్ ఈస్ చాణక్యం అనుకోవాలా వద్దా?